డెఫినెట్గా ఆయన ఏ రోల్ చేసినా ఉత్తమ ప్రదర్శన ఇస్తూనే ఉంటారు. ఎలా అండి అంత సీరియస్ ఎక్స్ప్రెషన్స్, యాంగ్రీ మ్యాన్గా ఎలా ఉంటారు అసలు స్క్రీన్ పైన? హౌ ఈజ్ యాంగ్రీ మ్యాన్లోనా? ప్రతిసారి మాకు అలా కోపంగా కనిపిస్తుంటారు కదా, ఎందుకలా? సినిమాలు మాత్రమే అండి, అంతే. అదే తెలుసు మాకు. సీన్స్ కి అలా ఉండాలని చెప్పారు డైరెక్టర్, చెప్పారు అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారం. ఏఆర్ఎం ఇది ట్రైలర్లో మీరు చాలా యాక్షన్ షాట్స్ చూశారు. సో పెద్ద గ్రాండియర్ సినిమా అని మీరు చెప్పారు, కానీ దీంట్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. మంచి లవ్ స్టోరీ అండి. దేర్ ఆర్ 3 హీరోయిన్స్, ఐశ్వర్య రాజేష్ గారు, కృతి అండ్ సురభి అన్న కేరళ నుంచి ఒక అమ్మాయి. సో వీళ్ళ ముగ్గురికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అండ్ వీళ్ళ ముగ్గురితో ఇట్ ఈస్ ఓన్లీ టొవినో హూ రొమాన్సెస్ ఆల్ ద 3 people. 1 hero and 3 heroines. But ఈ 3 లవ్ స్టోరీ కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐశ్వర్య రాజేష్ గారు, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, అండ్ వెన్ ఎవర్ ఐ సీ యూ ఐ ఆల్వేస్ టెల్ యూ. ఈ ట్రైలర్లో ఒక షార్ట్ ఉంది, యూనో, అండ్ ఇట్స్ జస్ట్ అ రియాక్షన్. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దట్. Okay, and every work of yours, it's amazing. You justify it. And Kriti, I know Upana had given you a big space. Kani ee cinema lo Lakshmi ana oka character Kriti garu chesaru. Kriti garu shoot start avvadaniki mundu Jitin garu ila Kriti చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, యూనో, బట్ దిస్ ఈజ్ ఒక చియోది కావన కేరళలో ఉన్న ఫిక్షనల్ విలేజ్లో జరుగుతున్న ఒక స్టోరీ. ఒక విలేజ్ అమ్మాయిలా ఎలా ఉంటారు, బికాస్ దిస్ హ్యాస్ టు బి వెరీ ట్రూత్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి డీప్ రూటెడ్. ఇట్ ఈస్ అ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ. సో షీ హ్యాస్ టు బీ ఫ్రమ్ దాట్ ఏరియా టైప్స్, అలా కనిపించాలి. సో ఇప్పుడు డైరెక్టర్ ఒక మాట చెప్పారు నాతో, బ్రో మీరు చాలా విలన్ రోల్స్ చేశారు, చాలా లౌడ్గా, స్ట్రాంగ్గా, బోల్డ్గా. ఈ కథలో రాస్తున్నాం, ఇప్పుడు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఒకవేళ దీంట్లో ఉన్న మీకు అనుకున్న క్యారెక్టర్ యూజువల్ విలన్లా వస్తే మీరు చెయ్యొద్దని చెప్పారు. ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ దాట్, బికాస్ ఒకేలా క్యారెక్టర్స్ చేయడం నాకు అది ఐఎమ్ రియలీ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్. అండ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ బీన్ ట్రయింగ్ టు change a lot of things. In one of those projects was Suril, and Rajesh was part of that series. And I'm very careful of taking the characters. Dantlo ARM naku it'll be very important film, because మీరు ఎప్పుడు చాలా మంది చెప్తారు, యూనో, రియల్లో you look very you talk very soft and you look very down అని. కానీ నేను చేసిన క్యారెక్టర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా, బోల్డ్గా ఉండేది. కానీ ఈ సినిమాలో నేను రియల్గా ఎలా ఉన్నానో అది దానికి చాలా క్లోజ్గా ఉన్న ఒక క్యారెక్టర్. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ డూయింగ్ ఎ క్యారెక్టర్ కాల్డ్ సుదేవ్ వర్మ, వెరీ సొఫిస్టికేటెడ్ guy. I really enjoyed working in this film. I'm sure you will also like the movie. September 12th cinema theaters lo release avutundi. మన అందరికీ తెలుసు 2018 అండ్ మిన్నల్ మురళి ఎంత పెద్ద సక్సెస్ అయింది తెలుగులో అండ్ అన్ని లాంగ్వేజెస్లో. సో అప్పుడు టొవినో గారు వాజ్ వెరీ క్లియర్ దట్ ఇతను సినిమాస్ అన్ని మిగతా లాంగ్వేజెస్లో డబ్ చేసి అక్కడ రిలీజ్ చేయాలనేది. యూజువలీ దిస్ డజంట్ హ్యాపన్, సైమల్టేనియస్ రిలీజ్ డజంట్ హ్యాపన్. మలయాళంలో రిలీజ్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ వీక్, ద ఫాలోయింగ్ వీక్ ఇట్ విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. కానీ ఈ సినిమాకి హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఇట్ హ్యాస్ టు రిలీజ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ simultaneously. So I think
he's getting the love from everywhere. అండ్ నిన్న ఇక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పారు, బ్రదర్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ లవ్ అండ్ క్రేజ్ ఫ్రమ్ ది ఆడియన్స్. సో ఐ సెడ్, బ్రో, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు డూ అ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. And I really wish that happens, and I'm manifesting it. And because people love you all over, Tavi. People love you all over because ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను చూస్ చేస్తున్న కంటెంట్, హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఇప్పుడు టొవినో అంటే అందరికీ తెలుసు, గ్లోబలీ అందరికీ తెలుసు ఈ స్టోరీలో ఏమైనా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఇట్స్ నాట్ జస్ట్ వన్ టొవినో, దెర్ ఆర్ 3 టొవినోస్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. టొవినో ఈ సినిమా కోసం చాలా చాలా ఫిజికలీ రిస్క్ తీశారు. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ big thing for you and for all of us. అందరూ September 12th థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, అండ్ 3Dలో చూడండి. బికాస్ ఇది దీంట్లో ఉన్న 3D ఫేస్ మీద సడన్గా వస్తున్న అది మాత్రం కాదు, ఒక్కొక్క సీన్లో ఉన్న డెప్త్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దయచేసి మీరు 3Dలో చూడండి, ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ గైస్ హ్యావ్ బీన్ గివింగ్ మీ ఫర్ ఆల్ ద తెలుగు ఫిల్మ్స్ ఐ హావ్ డన్. అండ్ ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది అని అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. తెలుగులో టచ్ పోలేదు, మీకు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ యాజ్ వెల్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, that was Harish Uthman garu for you all. So manam September 12th na theaters lo iటువంటి wonderful